హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను పొందుతారు ఈరోజు. అలాగే చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక మీనరాశి వారి యొక్క సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే మీనరాశి వారు చేపట్టిన పనులలో శ్రమ అనేది ఫలిస్తుంది. అలాగే వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు తీరిపోయి లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక మీనరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే కుటుంబంలో ఉన్న ఒత్తిడిలు కూడా తొలగించుకోగలుగుతారు. సన్నిహితులతో మంచి చెడ్డ విచారిస్తారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు చేసుకుని స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక స్థిరాస్తి విషయాలలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిలో ముందడుగు పడుతుంది. అలాగే మీనరాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రావలసిన సొమ్ము అంది ఉత్సాహంగా గడుపుతారు. అనేక ధనలాభాలనేవి కలుగుతాయి. కుటుంబంలో అందరినీ మెప్పించగలుగుతారు. బంధువులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. భార్యాభర్తల మధ్య సయోధ్య కూడా కుదురుతుంది. ఇక శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ప్రగతిదాయకంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకి ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు మహిళలకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.